కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాలను మోసం చేసిందన్న ఆయన 6 గ్యారెంటీలను గాలి కుదిలేసిందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో చెక్ డ్యాంలను కూల్చేశారని ఆరోపించారు. యూరియా కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్న కేటీఆర్ షాప్లో కాదు యాప్లో యూరియా ఇస్తామన్నారు. ఇప్పుడు యూరియా కార్డులు అంటున్నారని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తి చేశామన్న కేటీఆర్ అది పూర్తి చేస్తే కేసీఆర్కు పేరు వస్తుందనే భయంతోనే కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టులపై అవగాహన లేని రేవంత్ నీళ్ల పాఠాలు చెబుతున్నారని సెటైర్లు వేశారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో వీళ్ళ పనితీరు ఎట్లా ఉంది అని అడిగితే ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప చేసింది అయితే ఏమీ లేదు. ఎగవేతలు అంటే 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలని అలవిగాని మాటలు చెప్పి అడ్డమైన అబద్ధాలు చెప్పి కుర్చీలో కూర్చున్నారు. కుర్చీలో కూర్చున్న తర్వాత ఏం చేస్తున్నారు 2 ఏళ్ల నుంచి నాకంటే బాగా మీకే తెలుసు. ఊర్లలో ఎంత అవస్థలు పడుతున్నారు రైతులు మీకు తెలుసు. మేడిగడ్డను పేల్చేయాలి, చెక్ డ్యాంలను పేల్చేయాలి, అవసరమైతే ఆ బ్యారాజీని కూలగొట్టైనా సరే రాజకీయంగా లాభం పొందాలి అనే వికృతమైన ఒక కుసంస్కారమైన ప్రభుత్వం, కుసంస్కారమైన పార్టీ బహుశా భారతదేశ చరిత్రలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కూల్చివేతలు అయితే మీరు చూస్తూనే ఉన్నారు. ఎంత పెద్ద ఎత్తున పేదల ఇండ్లు కూలగొడుతున్నారు ఇలా రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు. ఏమైందయ్యా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేయట్లేదు? నెలకు 2,500 రూపాయలు ఇస్తానంటివి కదా మహిళలకు, ఎందుకు ఇస్తలేవు? 100 రోజుల్లో ఇస్తానంటివి, మరి ఇప్పటికే 25 నెలలు అయిపోయింది, 700-800 రోజులు అయిపోయింది, ఎప్పుడు ఇస్తావు అంటే ఒక్కటే పట్టుకున్నారు ఇంకా డైలాగ్. కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు, రాష్ట్రం దివాలా తీసింది, కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు. మేము ఇక్కడ ఏదో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, లంకె బిందెలు లేవు. మేము ఢిల్లీకి పోతే మమ్మల్ని దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతాను అనుకుంటున్నారు నన్ను చూస్తుంటే, కాబట్టి నాకు ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేడు. క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి, యూరియా కోసం లైన్లలో యుద్ధాలు చేసే పరిస్థితి. నేను చెప్తుంది అబద్ధమా? మీరు చూస్తున్నారు గ్రామాల్లో. మీరు చూడండి ఒక్క మాట, లైన్లు కడుతున్నారు, చెప్పులు లైన్లో పెడుతున్నారు రైతులు. మరి అవన్నీ పేపర్ వాళ్ళు ఫోటోలు తీసి మా తమ్ముళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరి తప్పించుకోవాలా? ఏం చేయాలా? అందుకే కొత్త ఉపాయం పన్నినాడు రేవంత్ రెడ్డి గారు. కొత్త ఉపాయం కనిపెట్టినాడు. ఏమని? షాప్లో కాదు యాప్లో ఇస్తా అన్నాడు. షాప్లో ఇయ్యడంట యూరియా, యాప్లో. యాప్లో ఎప్పుడు ఉంటుంది యూరియా? ఆడ షాప్లో ఉంటేనే కదా ఉండేది, ఈడ షాప్లో ఉంటేనే కదా యాప్లో ఉండేది. అది లేదంట. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త ఆలోచన, యూరియా కార్డు అంటే ఇప్పుడు ఈ గ్యారంటీ కార్డులు అయిపోయినాయి, గ్యారంటీ కార్డులు మొత్తం అయిపోయినాయి అంటే ఇంకా అన్నీ అమలు అయిపోయినాయి, అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు యూరియా కార్డు ఇస్తారంట. 2 ఏళ్ళు అయిపోయింది రేవంత్ రెడ్డి గారు వచ్చి, 90% పని పూర్తయింది, కేవలం 10% మాత్రమే మిగిలింది. ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తోక మాత్రమే మిగిలింది. రిజర్వాయర్లు మీ కళ్ళ ముంగట కనబడుతున్నాయి కదా, నార్లాపూరు, కరివెన, వట్టెము, ఏదుల, ఉద్దండాపూరు రిజర్వాయర్లు అన్నీ పూర్తయి రెడీగా ఉన్నాయి. ఈయన చేయాల్సింది ఏంది? మనం అప్పటికే కాలువలకు కూడా టెండర్లు పిలిచినాం. ఈయన రాగానే ఆ టెండర్లు రద్దు చేసినాడు. రద్దు చేస్తే చేసినాడు, మళ్ళీ పిలవచ్చు కదా. 10 పైసలతో అయిపోయేదానికి ఇవాళ పని చేయకుండా ఎందుకు చేయట్లేదు? తొందరగా చేస్తే కేసీఆర్కి పేరు వస్తుంది. పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ గారు కట్టిండని చెప్పి యాద్ చేసుకుంటారు. కేసీఆర్కు పేరు వస్తుంది, వాళ్ళ పాత బాస్కు కోపం వస్తుంది. వాళ్ళ పాత బాస్ ఎవరో తెలుసు కదా మీకు. ఆయన కోపం వస్తుంది, నువ్వు మా నీళ్ళు ఎట్లా తీసుకుపోతారా, నువ్వు మా చెంచగాడు లెక్క ఉండాలి కానీ పెద్దోళ్ళలాగా యాక్టింగ్ చేస్తున్నావేంది? ఆయన కోపం వచ్చి ఊరుకుంటాడా? అందుకే ఆ భయంతో ఇవాళ మొత్తానికైతే కాలమూరును ఎండబెట్టే ప్రయత్నం, పండబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎప్పుడు అంటూ ఉంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. రేవంత్ రెడ్డి డైలాగ్ అది. నిజమే, ఇలా పాలమూరును పండబెట్టిండు, రైతులను తొక్కుతున్నాడు. ఎక్కడలోనే అక్కడ మీరు జూరాల కాడ పోయి చూడండి, అక్కడ మొత్తం క్రాప్ హాలిడే. నిన్న మొన్న పోయినారు మా నాయకులు అందరూ కలిసి జూరాలకు పోయినారు. పోయి చూస్తే నీళ్లు లేవు, నీళ్లు లేక క్రాప్ హాలిడే అక్కడ కూడా డిక్లేర్ చేసినారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి వితండవాదం చేస్తున్నాడు. ఆయన ప్రభుత్వం జూరాలనే కట్టేది ఉండే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. నీళ్లు లేని కాడనే మోటార్లు పెట్టేది ఉండే. ఎవడన్నా తెలివైనోడు రైతు నీళ్లు లేని కాడ మోటార్లు పెడతాడే? ఎవరన్నా వ్యవసాయం మీద అవగాహన ఉన్నోడు పెడతాడా? ఇంకా మా కర్మ ఏంటంటే, మేము కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నాం. మా కర్మ ఏంటంటే రేవంత్ రెడ్డి కాడ నీటి పాటలు నేర్చుకోవాలట మేము పోయి అసెంబ్లీకి.